నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైలుకి జగన్, పిన్నెల్లిని పరామర్శ. దేశవ్యాప్తంగా ఆందోళన, కేంద్రంపై కినుక. కేంద్ర మంత్రులతో బాబు, ఆర్థిక సాయం అందించండి. రాహుల్ రగడ, బీజేవైఎం డిమాండ్. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సహాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్టు తెలుస్తోంది. బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు సమాచారం. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం భేటీ అయ్యారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురితో చంద్రబాబు సమావేశమయ్యారు. రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉదయం 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర మంత్రి ఆధవాలేతో భేటీ కానున్నారు. తరువాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు. తిరిగి సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. బీజేపీ కార్యాలయం నుండి రాహుల్ గాంధీ శవయాత్రను నిర్వహించారు బీజేఎం కార్యకర్తలు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందువులపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం, క్రైస్తవులకు చెందిందని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. భారతీయులు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలి అని కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ కార్యాలయం ముందు ఉధృత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ నిరసన బీజేపీ కార్యాలయం ముందు మాత్రమే చేసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉధృత వాతావరణం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడికి 127వ జయంతి ఇంత ఘనంగా జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టితో పాటుగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నేత ఈతకోట తాతాజీ, అల్లూరి సేవా సమితి నాయకులు మహేంద్ర వర్మ పాల్గొన్నారు. యుద్ధం చేయడం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఈ బాణాలతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేమని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడున్నటువంటి సామగ్రిని అంతా, ఆ తుపాకీల్ని అన్ని కూడా 100 తుపాకీల్ని హ్యాండ్ఓవర్ చేసుకుని వాటితోనే మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయన 1897 సంవత్సరంలో పద్మనాభం అనే విలేజ్ లో జన్మించి విశాఖ జిల్లాలో ఆయన బాల్యాన్ని మోగల్లో గడిపి ఆయన తండ్రి కలరావేతో చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర
మచిలీపట్నంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. తొలుత చిలకలపూడి సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం రేవతి సెంటర్లో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగా ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. పెబ్బిలి రంగా జోహార్ టైగర్ రంగా జోహార్ విజయవాడ రంగా జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా పెబ్బిలి రంగా జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా వంగవీటి మోహన్ రంగా జోహార్ జోహార్ ఎం రంగా జోహార్ ఎం రంగా జోహార్ ఎం రంగా. పేదల పాలిటి పెన్నిది, ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి క్రీస్తు శిష్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగా గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి పౌండ్రంగ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే 3వ బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డూకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తూ, వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక మహాశక్తి. ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి. మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్మరణ, ఎప్పటికి కూడా చిరస్మరణగానే ఉంటారు. వారి ఆశయాలు మనం అందరూ కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయనకు మరొకసారి మా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అల్లూరు జిల్లా జీకే వీధి పోలీస్ స్టేషన్ పరిధిలో 759 కేజీల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ 38 లక్షలు ఉంటుందని అంచనా. ముద్దాయిల నుండి 16,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 2 వ్యాన్లు పోలీసులు సీజ్ చేశారు. 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుండి తమిళనాడుకు భారీ గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యానుల్లో 759 కేజీల భారీ గంజాయి పట్టుబడింది. దీని విలువ 38 లక్షలు ఉంటుందని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. భూపాలపల్లిలో సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను అంబేద్కర్ సెంటర్ వద్ద దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. టీబీజీకేఎస్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బ్లాక్లను ప్రైవేట్ పరం చేసి వాళ్ళ బడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి కుట్ర పండుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ పరం చేయనీయం. కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి అతిపెద్ద సంస్థ అయిన దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని మేము నిరసిస్తూ ఈరోజు దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తే మేము ఎట్టి పరిస్థితులు కూడా ఊగున్నాం, ధర్నాలు చేస్తాం, అమర నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా
మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బొగ్గు బావులను సింగరేణికే కేటాయించాలని మేము ధర్నా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మంథని నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. మలహర్, కాటారం, మహాదేవ్పూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వడ్లమ్మన్నాడు గ్రామంలో జనసేన నాయకుడు చిన్నారిపై వైసీపీ దుండగులు దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. వైసీపీ మొక్కలు దాడి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. కోడికత్తితో ఆయనపై దాడి జరగడంతో ఆయనను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ వైసీపీ వారు నా మీద 2023 డిసెంబర్లో నా మీద దాడి చేయించారు. అప్పటి నుంచి ఎలక్షన్లో బాగా యాక్టివ్గా ఉన్నారని నా మీద కక్ష కట్టి ప్రతిరోజు వెంటాడుతున్నాను. వెంటాడి ఈరోజు ఒక్కడే దొరికానని మా ఇంటి దగ్గర వాళ్ళ కోసం దశరథమ ఆయన భార్య కలిసి నన్ను పట్టుకుని వాళ్ళు కోడికత్తుతో నేను 4-5 సార్లు పొడిచారు. 4-5 సార్లు పొడితే 16 కుట్లు పండి నాకు చంపేస్తాను. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యువతకు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇప్పటికే కేసుల పాలైన వాళ్లు మళ్లీ గంజాయి సేవిస్తే, రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని, ఎవరైనా గంజాయి రవాణా చేసినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసులు, యువత పాల్గొన్నారు. ఎన్నో విషయాలు విషయంలో అయితే మనం సిటిఎంస్ పెట్టడం కానీ, లేకపోతే ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అటెండ్ కావడం. మరి సమాజంలో ఈరోజు మరి గతంలో చూస్తే మన ఏరియాలో గుడుంబ ఎక్కువగా ఉండేది. కొంతమంది చాలా మంది మిత్రులు తెలుసు. మనం ఈ గుడుంబ అనేది ఎరాడికేట్ చేయాలని చెప్పేసి దేశంలో నీట్, నెట్ పరీక్షల పేపర్ లీకేజ్ కారణంగా వెంటనే ఆ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో పిఎస్ఎఫ్ఎస్ఐ, ఎస్ఎఫ్ఎస్ఐ, పీడీఎస్యు విద్యార్థి సంఘాలు పాఠశాల బంద్కు పిలుపునిచ్చారు. పలాసలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచే నిరసన ర్యాలీ నిర్వహించారు. లీకులకు కారకులైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని, పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం అందజేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత నిలపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బిల్డ్ కార్మికుల సమస్యలపై హైకోర్టు లాయర్లు సమావేశం నిర్వహించారు. బిల్డ్ కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలపై చర్చించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్ బకాయిల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ పలువురు కార్మికులు గొడవకు దిగారు. రిటైర్డ్ ఉద్యోగులు 35 మంది ఉండొచ్చు. వాళ్ళు తగ్గడికి కట్టడం, వాళ్ళకి పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిపోవాలండి. వాళ్ళ బకాయిలు చెల్లింపు జరగాలి. అలాగే వాళ్ళు పిల్లలకి అంటే వాళ్ళకోటి చనిపోయిన కార్మికులు ఉన్నారు, వాళ్ళ యొక్క పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఆలమూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్లోని రంగా విగ్రహానికి జనసేన, తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రిమాండ్ ఖైదీలను కలుసుకునే సమయంలో రామకృష్ణారెడ్డిని కలుసుకొని పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. జైలు బయట విలేకరులతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ, జనసేన ఎంపీలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, బాబు రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారామరాజు మన దేశం కోసం ఎంతగానో పాటుపడ్డారని ఎమ్మెల్యే శిరీషాదేవి తెలిపారు. ప్రజాసేవ ధ్యేయంగా అల్లూరి జీవనశైలి కొనసాగిందన్నారు. ఆయన యొక్క విగ్రహానికి పూలదండేసి ఈరోజు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. అల్లూరి సీతారామరాజు గారు 25 ఏళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర సమరయోధులాగా, ఒక విప్లవకారులాగా పోరాటాలు చేసి మన దేశాన్ని ఒక బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించాలి, గిరిజనులకు మంచి న్యాయం జరగాలి, మన దేశాన్ని కాపాడుకోవాలని గిరిజనుల్లో మంచి పోరాట స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అల్లూరి సీతారామరాజు గారే. ఈయన మా పక్క రాజమండ్రి మండలం వచ్చారండి, అదేవిధంగా అటుదిగల మండలం. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము అల్లూరి, వంగవీటి విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అల్లూరి, వంగవీటి అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తిచ్చారు. ఈరోజు విఎం రంగా గారి 77వ జయంతి చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. గుడివాడలో మన జనసేన పార్టీ వారు, అలాగే తెలుగుదేశం పార్టీ వారు కలిపి ఇక్కడ ఘనంగా జరిపించాం. అలాంటి అంటే పేదల కోసం పాటుపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ప్రముఖంగా ఉన్నారు. మన కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి ఆయన. ఇంకా ఇన్ని రోజులు కూడా గుర్తుపెట్టుకుని, చనిపోయిన సంవత్సరాలైనా కానీ గుర్తుపెట్టుకుని అందరూ ఇంత పూజిస్తున్నారంటే ఆయనలో స్పెషాలిటీ మనమే తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఆయన జయంతిని గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు. ఈరోజు ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా విఎం రంగా గారి జయంతి ఘనంగా జరపడం చాలా సంతోషం. ఆ మహానుభావుడికి
నివాళులర్పిస్తూ ప్రధానంగా అనేక సార్లు పేద వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి, అనేక పోరాటాలు చేసి వాళ్ళ యొక్క న్యాయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. ఆ మహానుభావుడు ఈ రోజున 77 సంవత్సరాలైంది పుట్టి. ఇవాళ కూడా వాళ్ళని గుర్తించుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులు పేద బడుగు బలహీన వర్గాలకి ఒక సామాజిక వర్గానికి కాకుండా అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిన పేద వర్గాలకు ఇచ్చిన మనిషి అని ఆ మహానుభావుడిని ఘనంగా నివాళులర్పిస్తూ చాలా సంతోషం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు జరిపారు. కోరుకొండ నుంచి వరి విత్తనాలు భద్రాచలం తీసుకువచ్చి భద్రాద్రి రాముల వారి ఎదుట పూజలు నిర్వహించారు. 14వ కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా పూజలు నిర్వహించినట్టు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు తెలిపారు. గత 14 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది ముందుగా వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో వరి విత్తనాలను చల్లి భక్తి శ్రద్ధలతో పంట పండించి వరి ధాన్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోని మహిళా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. 4వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈరోజు వరి విత్తనాలను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తీసుకొచ్చి ప్రత్యేకించి పూజ చేసి, ఈ పూజ చేసిన వరి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి భక్తులందరూ వానర వేషధారణతో నాగల దున్ని పంట పండించి ఆ పండినటువంటి పంటను 4 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వలిసినటువంటి కోటి తలంబ్రాలు భద్రాచలం 14వసారి, అయోధ్యకు 3వసారి, ఒంటిమిట్టకు 7వసారి పట్టుకెళ్లి సమర్పించడం జరుగుతుంది. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ క్రతువును ప్రారంభించి గత 14 సంవత్సరాలుగా వరి విత్తనాలు మొదట ఈ భద్రాచల దేవస్థానంలో పూజ చేయడం సాంప్రదాయంగా ఉంది. కాబట్టి కనుక ఈరోజు వరి విత్తనాలు పూజ చేసి ఆ రామయ్య కళ్యాణ తలంబ్రాల పంట లోక కళ్యాణ పంట కావాలని చెప్పి ఈరోజు పూజ చేసి వరి విత్తనాలు పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.